నమస్తే దోస్తులు, నమస్తే. ఈరోజు నా రూమ్ చూపిస్తా. పనికి పోయొచ్చి ప్రశాంతంగా ఇల్లంతా సదిరి 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 ఈ కాలం ఎంత అవుతుందో టైం కానీ ఈ కాలం అయింది. తేటగా మనదే ఇదంతా. మనదనుకుంటే మనదే, మందిది అనుకుంటే మందిదే. ఏదైనా అంతే. ఏమంటావు? ఇదే నా రూము. చూసే ఉంటారులే కానీ ఇది ఒక వీడియోలా ఇది సందు అన్నమాట. సందు కూడా తేటగా ఊకుడే ఊకుడు, సల్లుడే సల్లుడు. మరంతేగా, చూసిందే పసాల చూస్తూనే ఉంటివి, ఇన్నదే పసాలు ఇంటనే ఉంటివి. ఏం చేస్తాం, తప్పదు. టైమింగ్ పాసింగ్ అంతేగా. ఇక ఆ విధంగా మంచిగా ఇట్లా పోవాలి. తేటగా ఎట్లా ఉందో అర్థం చేసినట్టు చేయాలి. ఇల్లంతా మంచిగా నీళ్ళు ఎత్తుకొచ్చి అలా పోసి మంచిగా తేటగా నీట్గా మీ 7 గుర్రాలు మా 7 గుర్రాలు 12 గుర్రాల బండి పోతాంది అన్న పాటలు వస్తున్నాయి. బా, ఆ పాటల మీనింగ్స్ వింటుంటే సూపర్ ఉంది, హైలైట్ ఉంది. పైకి పోయి ముచ్చట చెప్పుకుంటే ఇక నిమ్మకాయ జ్యూసు, మీ 7 గుర్రాల మా 7 గుర్రాల బండి పోతాంది. అయితే ఒక చిన్న కథ పోదాం. పోయి మంచిగా చెట్టు నీళ్లు పోసిన తేటగా నీట్గా ఇక ఒళ్ళంతా మాట అయినకుంటే మాట ఎన్నుకునేలాగా చేసుకోవాలి మనమే. రోగం లేదా, ఏది లేదు, అన్ని మనమే అనుకుంటాం. అది ఉంది ఇది ఉందని. ఏది లేదు. తినాలి, కింద పని చేసుకోవాలి, మంచిగా ప్రశాంతంగా వండుకోవాలి. గంతి ఒక చిన్న స్టోరీ, ముచ్చట కథ స్టోరీ. ఇక ఇల్లంతా తేటగానే ఉంటుంది. ఎవడైనా గంతి ఉంచుకుంటాడుగా అని మనం స్పెషలా పైనుంచి ఊడిపడ్డామా? అందరం ఒకటేగా, అంతేగా అంతే. ఇక డ్యూటీకి పోయొచ్చి అలసిపోయి హాయిగా పండుకోవాలా. ఇప్పుడే వచ్చి ఇల్లంతా తేటగా కడిగి తూడ్చి, ఓ అమ్మ చెప్తే తీరదులే కానీ ఒక కథలకు పోదాం మనమైతే. అనగనగంట ఒక ఊరుందంట. ఆ ఊర్లో ఇద్దరు, ఒక తాతయ్య ఒక అమ్మమ్మ. ఆ ఊరి పేరేమో దోనకల్లు. ఇక మంచిగా జీవనాన్ని సాగించుకుంటా తాతయ్యనేమో జ్యోతిష్కని చెప్తాడు, ఊరంతా జ్యోతిష్కని చెప్తాడు. మంచిగా చెప్పినట్టు మస్తు చెప్తాడు. జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. ఆయన ఎట్లా చెప్తే అట్లా జరుగుతుంది అన్నమాట. మంచిగా ఊళ్ళో అందరూ ఆయనకి నమస్తే పంతులు అంటారు. తాతయ్య పేరు పాండయ్య, అమ్మమ్మ పేరు వెంకటమ్మ. మంచిగా ప్రశాంతంగా ఊళ్ళో అందరూ మంచిగా పద్ధతి ప్రకారంగా పాండయ్య అంటే కల్లి తగ్గేదేలే, అట్లుంటది. ఓ అమ్మ, ఊళ్ళో ఎంతమంది ఉంటారు? ఆ గౌన్లోడు ఉంటాడు, ఆడుంటాడు, ఈడుంటాడు, కుమ్మరోడు ఉంటాడు, ఎవడోడో ఉంటాడు. ఏమో నాకు తెలియదులే కానీ చిన్న బచ్చగాని. నా పేరు చంటి కదా.
ఇక మంచిగా జీవనాన్ని కొనసాగించుకుంటా ప్రశాంతముగా ఏ కాలం గడుస్తుంది. మంచిగా పిల్లలు అవుతారు. ఒక 5 ఆడపిల్లలు, ఒక 2 మగ పిల్లలు మంచిగా కంటడిగా. 5 ఆడపిల్లలు, 6 ఆడపిల్లలు యాక్చువల్గా. ఒక పిల్ల ఓం నమ శివాయ హర హర మహాదేవ అయిందంట. అంట నాకేమనక గాని బచ్చా బచ్చా బచ్చాలు తిని మంచిగా కమ్మగా ఉండాలి. ఇక ఒక ఆమె ఓం నమ శివాయ అయింది. ఇంకొక 5 ఆడపిల్లలు, ఒక 2 మగపిల్లలు మంచిగా ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించుకుంటా ప్రశాంతంగా ఉన్నరిగా. ఎంతేందయ్యా అంటే బతుకుడే కాదు, పైనుంచి కిందికి ఊడిపడ్డాం కదా. ఏదో ఒకటే ఏదో ఒకటో రెండో. ఇక ఈ కాలంలో చెప్తే ఇక ఒక్కలా ఇద్దరికన్నా ఆగిపోతారు. కానీ మరి ఆ కాలంలో 7 కనడం అంటే మామూలు విషయమా? ఆ అమ్మకి, మా అమ్మమ్మకి, ఆ అమ్మమ్మకి అయినా కూడా ఇప్పుడు రాయిలాగా ఉండి మంచిగా ముచ్చట్లు చెప్తుంది, పుడుతుంది, పని చేస్తుంది, ఏమేమో చేస్తుందంట. నాకే వెనక కానీ ఏదో ఒక చిన్న కథ, ప్రపంచకం మీద జరుగుతున్న కథ ఇది. అట్లా దొనకలుల కళ్ళు ఉంటది. ఆయన పోస్తాడు ఒక ఆయన కళ్ళు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అదిరిపోతుంది. మనం పోతే ఆ రెస్పెక్టింగే వేరు. ఏడిపోయినా రెస్పెక్ట్ ఉంటుంది మనకి. ప్రతి ప్రకారముగా మంచిగా తారు కొనుక్కోవాలి, కళ్ళి వైట్ షర్ట్ వేసుకోవాలి, కింద బ్లాక్ పాయింట్ వేసుకోవాలి, బ్లాక్ షూ వేసుకోవాలి. స్లో మోషన్లో దిగుతుంటే ఉంటది ఎక్క తగ్గేదేలే. పాండయ్య మనవడు అంటే కలి ఓం నమ శివాయ అనుకుంటున్నావా? కలి శివదేవ అంటే షో ఉంటది.